ఉన్నటువంటి ఆమె పైన ఇవాళ డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. హత్యాయత్నం చేయడమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కూడా విపరీతంగా కొట్టి మా ఆఫీస్ సిబ్బందిని కొట్టి మా గన్మెన్ల పైన దాడి చేసినటువంటి కల్వకుంట్ల కవిత ఆమె అనుచర రౌడీల పైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అలాగే మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి ఆయన చీకటి ఒప్పందాల్లో భాగంగా ఇప్పటికే ఆయన నేతృత్వంలో ఆయన ఉండగానే 3 సార్లు దాడులు జరిగినాయి. అతని పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అతని పైన ఏసీపీ తర్వాత ఇతరులకు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే మండలి చైర్మన్ గౌరవ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎథిక్స్ కమిటీకి కవిత వ్యవహారాన్ని తీసుకువెళ్లాలని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు డీజీపీ గారిని కలిసి నిన్న జరిగినటువంటి ఆ దాడికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను ఫోటోగ్రాఫ్లను కూడా సమర్పించడం జరిగింది. డీజీపీ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ ఈ ప్రజలందరికీ సమానంగా ఉంటుందనే నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళ తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి హత్యాకాండ ఏదైతే ఉందో ఆ హత్యాకాండను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ ముక్తఖండంతో ఖండిస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులు కవిత దిష్టి బొమ్మలు తగలబెడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కవిత పైన ప్రజలందరూ కూడా తిరుగుబావుట చేస్తా ఉన్నారు. అటు ఏపీ ప్రజలు కూడా ఈ అంశం పైన బీసీలు కూడా కవిత తీరును ఖండిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున రేపటి రోజుల్లో మాకు గనక న్యాయం జరగకుంటే రేపటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలను కదిలిస్తాం, రోడ్ల మీదకి తీసుకొస్తాం. కానీ మేము నమ్ముతా ఉన్నాం, మాకు ఈ న్యాయ వ్యవస్థ పైన ఈ పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి మేము ముందుగా డీజీపీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. సుజిత్ రావు పాత్ర చెప్పారా? సుజిత్ రావు పాత్ర నా మీద అటాక్ చేసిందే సుజిత్ రావు. మా పిఎస్ఓలు మా గన్మెన్ల దగ్గర నుంచి గన్ను లాక్కొని కార్బన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నించిండు ఆ సుజిత్ రావు. కల్వకుంట్ల కవిత బంధువు. అతన్ని పక్కకు పెట్టి ఈ సిఐ గోవిందరెడ్డి అతన్ని పక్కకు పెట్టి ఇంకొక బీసీ ఆయనను పట్టుకొచ్చి కంప్లైంట్ ఇప్పించి ఈ డ్రామాలు ఆడుతా ఉన్నాడు. శివారెడ్డి అనేటువంటి వ్యక్తి వెలమలు ఈ అప్పర్ క్యాస్టులంతా కూడి మా పైన అటాక్ చేయాలనుకుంటారు. మీరు ఎన్ని చేసినా ఎన్ని దాడులు చేసినా ఎన్ని హత్యాయత్నాలు చేసినా బీసీ పోరు ఆగది. బీసీలం ఖచ్చితంగా రాజకీయ పార్టీగా ముందుకు వస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపడతాం. మేడిపల్లి సిఐపై రాచకొండ సిపితో మాట్లాడారా? రాచకొండ సిపి గారు కూడా ఫిర్యాదు చేస్తుంది. ఇప్పుడే డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేడిపల్లి సిఐ గారి పైన రాచకొండ సిపి గారితో కూడా మాట్లాడి ఆయన కూడా ఫిర్యాదు చేస్తారు. మీ భవిష్యత్ కార్యం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ దాడి పైన వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు చేసింది ఏదో క్యూనిస్ పైన దాడో ఏదో కాదు. ఆమె బీసీ ప్రజల సంస్కృతి పైన, బీసీ ప్రజల ఆలోచన పైన, బీసీ ప్రజల యాస పైన దాడి చేసింది. బీసీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలను గతంలో ఉన్న చరిత్ర వాళ్ళది. గతంలో వరకాల కాడ బైరన్పల్లి కాడ మా బీసీ మహిళలను వీళ్ళు పరివాతన నిలబెట్టి బతుకమ్మ ఆడించిన జాతి వాళ్ళది. వాళ్ళు బీసీ మహిళల్ని మళ్ళీ సంస్కృతి పేరుతో తొక్కేయాలి అణిచేయాలని చూస్తా ఉన్నారు. గతంలో ఆంధ్ర పాలకులు మన యాసను భాషను ఎక్కిరిస్తున్నారని వాళ్ళను విముక్తి చేసినాం. ఇలా కల్వకుంట్ల కుటుంబం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలను అవమానించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలను ఒకవైపు ఉన్నాం, కల్వకుంట్ల కవిత కుటుంబం ఓవైపు ఉంది. ఇంకా తెలుసుకుంటారు. నిన్న కవిత మాట్లాడుతూ నేను అగ్గిరావా అని మాట్లాడుతున్నా. అగ్గిరావా లొటపీస్ ఆమె అగ్గిరవ్వ ఆ లయ్య దగ్గరనే చెల్లదా ఆ రవ్వ. అగ్గి ఆరిపోతే ఏమైతే బూడిదైతుంది.